చెప్పాలి సార్. బ్రీతింగ్ ఎలా తీసుకుంటున్నారు? కాళ్ళు పైకి వచ్చినప్పుడు బ్రీత్ తీసుకోవాలి, శ్వాస తీసుకోవాలి. కాళ్ళు కిందకి వెళ్ళినప్పుడు శ్వాసను వదిలిపెట్టండి. బ్రీత్ ఇన్, లెగ్స్ అప్. బ్రీత్ అవుట్, లెగ్స్ డౌన్. బ్రీత్ ఇన్, టమ్మీ అవుట్. బ్రీత్ అవుట్, టమ్మీ ఇన్. హోల్డ్ చేయండి. హియర్ ఆల్సో యూ కెన్ హోల్డ్ బోత్ ద కండిషన్, ఎక్సేల్ అండ్ ఇన్హేల్. శ్వాసను తీసుకుంటూ కాళ్ళు పైకి, శ్వాసను వదిలిపెడుతూ కాళ్ళని కిందకి. హోల్డ్ చేయండి. ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే 1 2 3. అగైన్ 1 2 3 4 5 6 7 8 9 10. రెండు కాళ్ళని కూడా లోపలికి కూడా మళ్ళీ ప్రెస్ చేయండి. పైకి ఎలా ప్రెస్ చేశారో కాళ్ళని లోపలికి కూడా, కుర్చీ లోపలికి కూడా ప్రెస్ చేయండి. ప్రెస్ యువర్ ఫుట్ ఇన్సైడ్. ఇన్హేల్, అప్, ఎక్సేల్, డౌన్. దీంట్లోనే ఇంకొక చిన్న వేరియేషన్ చేయండి, చెప్తాను. ఇన్హేల్, లెగ్స్ అప్, లెగ్స్ అప్. నౌ హీల్ అవుట్, హీల్ అవుట్, టోస్ ఇన్, టోస్ ఇన్, హీల్ అవుట్, హీల్ అవుట్. మీ మడమల్ని బయటకు తోయండి, కాళ్ళు వేళ్ళని మీ వైపుకి లాక్కోండి. చూడండి, కాఫ్ మజిల్ చూడండి. సీ యువర్ కాఫ్ మజిల్, యాంకిల్ అండ్ యువర్ నీ. మీ మడమల్ని బయటికి లాగండి. రెండు కాళ్ళు వేళ్ళని మీ వైపుకి, మడమల్ని లోపలికి. యువర్ ఫుట్ టుగెదర్. హోల్డ్ చేయండి, హోల్డ్ చేయాలి. హీల్ అవుట్, యువర్ టోస్ ఇన్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్. కొద్దిగా మీరు బ్యాక్ స్ట్రైట్కి పెట్టండి, కొంచెం స్ట్రైట్కి పెట్టండి. కీప్ యువర్ స్ట్రైట్, బ్యాక్ స్ట్రైట్, డోంట్ బెండ్. ఇప్పుడు మీరు కాళ్ళు కిందకి వెళ్ళినప్పుడు హీల్ అప్, టోస్ డౌన్, ఆపోజిట్ డైరెక్షన్. మీరు నొక్కండి, కిందికి నొక్కండి, ఇలా నొక్కండి. ఎస్. కాళ్ళు కిందికి వెళ్ళినప్పుడు కాళ్ళు వేళ్ళని కిందికి నొక్కండి, నొక్కండి, ఇంకా నొక్కాలి. ఇంకా ఫోకస్ ఆన్ యువర్ కాఫ్ మజిల్. మీ పిక్క భాగాన్ని ఒకసారి గమనించండి. అబ్జర్వ్ యువర్ కాఫ్ మజిల్. మళ్ళీ ఇన్హేల్, పైకి. అగైన్ ద సేమ్ కండిషన్. హీల్ అవుట్, టోస్ ఇన్, డౌన్.